మేము అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే చంద్రబాబు నాయుడుతో సహా అందరినీ తెలుగుదేశం పార్టీ నాయకులందరినీ జైల్లో వేసేస్తాం. ఇది చెప్పింది ఎవరో కాదు, వైఎస్ఆర్సీపీ నాయకుడు, ఇప్పటివరకు ఎక్కడా పోటీ చేయని సజ్జల రామకృష్ణారెడ్డి. ఎలా చూడాలంటారు దీన్ని? అసలు ముందుగా అందరికీ నమస్కారం. సజ్జల రామకృష్ణారెడ్డి రైతులంతా మేలుకొని పువ్వులంతా నిద్రపోతున్నట్టున్నాడు, పగటి కళ్ళగా అంటున్నాడు. ఒరే సజ్జల, ఇక్కడ అధికారం వచ్చి కూటమి ప్రభుత్వానికి సంవత్సరం అయినా కూడా నిన్ను లోపలేదు చూడు, అందుకు వస్తున్నాయి ఈ కూతలన్నీ. నీకు మరో మాట కూడా చెబుతున్నాను, నువ్వు నీ నాయకుడు ఒక్కసారి జైల్లోకి వెళ్ళి చూడండి. ఏ ఒక్క దాంట్లో మీరు ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా ఎక్కడో చోట ఏదో పొరపాటు దొర్లిద్ది. ఒక్కసారి లోపలికి వెళ్తే పీటీ వారెంట్లు వేస్తూ ఉండి కేసుల్లో జడ్జిమెంట్లు వస్తూ ఉంటే మీరు 6 నెలల్లో మమ్మల్ని అయితే కదా 60 ఏళ్ళు గడిచినా మీకు బెయిల్ రాదు, బయటికి రారు. ఇది రాసి పెట్టుకోండి. మీరు బయటకు వచ్చే మార్గమే లేదు, మీరు చెయ్యని అవినీతి లేదు, మీరు కాజేయని వ్యవస్థ లేదు. అన్ని వ్యవస్థల్లో ఉన్న డబ్బును మొత్తం కూడా మీరు ఎంత సొంత ఖజానాకి మార్చుకున్నారో అందరికీ తెలుసు, ప్రభుత్వాలకి తెలుసు, కోర్టులకి తెలుసు, పోలీసులకి తెలుసు. కానీ ఏ కాయ పండట్లా రాలేదని, కానీ ఒక్క కాయ పండిందంటే మొత్తం చెట్టుకున్న కాయలన్నీ పండినట్టుగా మీ పాపాలన్నీ పండే రోజు అతి చేరువలో ఉంది. అందుకనే ఆ ఫ్రస్ట్రేషన్లో మీరు ఇలా మాట్లాడుతున్నారని రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. మీకు ఏమీ చేయలేని పరిస్థితిలో, దిక్కుతోచని స్థితిలో ఊరక మేకపోతు గాంభీర్యమే మీది, ధైర్యం కాదు, భయపడుతున్నారు. ఇది వస్తుంది మీకు ఒక్కొక్కళ్ళకి. మీ భయం నిజమయ్యే రోజు, మీరందరూ లోపలికి వెళ్ళే రోజు, మీ నాయకుడికి ఆల్రెడీ పాత పరిచయాలు జైళ్ళల్లో, పాత అనుభవాలు మగ్గిని అన్నీ ఉన్నాయి కాబట్టి వాటిలన్నీ అనుభవించే రోజు అతి చేరువులో ఉందని మీకు నేను హితవు పలుకుతున్నా. ఇక నుంచి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మంచిగా మాట్లాడండి. అంటే ఎందుకని అంటారు ఇప్పుడు ఈ మాటలు చెప్పి ఈ డైవర్షన్ చేయాలని చూస్తున్నారు అనుకోవచ్చుంటారా? ఏదైతే గనక మొన్న చీలి సింగయ్య గారి మృతి కానీ, లేదంటే ఇప్పుడు కోర్టులో జరుగుతున్న విచారణ కానీ, దీన్ని డైవర్ట్ చేయడానికే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నాడు సజ్జల రామకృష్ణారెడ్డి అనుకోవచ్చు అంటారా? జగన్మోహన్ రెడ్డికి ఒక మాట చెప్తా, సజ్జల గురించి మాట్లాడదామా. జగన్మోహన్ రెడ్డి, నువ్వు కోరగుంట్ల శివనాగేశ్వరరావు విగ్రహాన్ని పరామర్శించడానికి రెంటపాళ్ళు వెళ్తే నీకు ఎంత మైలేజ్ వచ్చిందో, ప్రజల్లో ఎంత మంచి పేరు వచ్చిందో నాకు తెలియదు. కానీ నీ కారు కింద నలిగిపోయిన సింగయ్యని హాస్పిటల్ తీసుకెళ్ళినట్లయితే నీకు ఇంకా మంచి పేరు వచ్చేది ప్రజల్లో. ఇతనికి మానవత్వం ఉంది, మానవతా హృదయం ఉంది అనుకునేవాళ్ళు. కానీ నీ కర్కోటక బుద్ధిని చూపించి నీకు విషయం తెలిసినా కూడా పట్టించుకోకుండా వెళ్ళిపోయావు. అతి పెద్ద దుర్మార్గం ఇది. నన్ను చెప్పనండి, జగన్మోహన్ రెడ్డి అంత మానవతావాది లేడు. జగన్మోహన్ రెడ్డి నిజంగా గమనించి ఉంటే గనక అసలు ఆ కాన్వాయ్లో జరిగిందని తెలుసున్నా సరే కాన్వాయ్ పక్కన ఆపేసి అంబులెన్స్ ఇచ్చి పంపించేవాడు. అంత గొప్ప మానవతావాది మా జగన్మోహన్ రెడ్డి అని చెప్పి మన అంబటి రాంబాబు గారు సెలవిస్తున్నారు కదా. మరి సరే, అంత గొప్ప మానవతావాదే అయితే బాబాయ్ నా వద్ద అట్లా గొడ్డలతో అట్లా ఎందుకు నరికిస్తాడయా? 11 సార్లు నరికారు ఆయన్ని, మెదడు బయటకు వచ్చేట్టు నరికారు. అంత మానవతావాది అయితే కన్న తండ్రి ముక్కలు ముక్కలైపోయి చనిపోతే ముందు అక్కడికి వెళ్లకుండా, చనిపోయిన చోటుకి వెళ్లకుండా ఇక్కడ సంతకాలు పెట్టించుకుంటా ఎలా తిరిగాడయా? కొంచెమన్నా సిగ్గుందా మీరు చెప్తానికి? మీ బ్రతుకులు ఎవరికి తెలియవు. గతంలో మీ చరిత్రను బట్టేగా ఈరోజు మీ ప్రవర్తనని అంచనా వేసేది. కానీ ఒకటి మాత్రం నిజం, జగన్మోహన్ రెడ్డిని ఒక విషయం ఒప్పుకుంటారాయా, చెప్పింది చెప్పినట్టు చేశాడు. పొదిలిలో ఎవరినైనా తొక్కి పడేస్తామన్నారు, తొక్కి పడేశారు ఈయన్ని. అది ఎలాగా? కర్కశంగా దొర్లుతుంటే అతని శరీరం ఇంకా టైరు ఇంకా ఎక్కటానికి అది చేస్తున్న ప్రయత్నం చూస్తుంటే ప్రతి ఒక్కడికి కన్నీరు వస్తున్నాయి. వీడియో చూసా మీకు. ఈ రోజు ఒక మాదిగ సోదరుడి అంత దారుణమైన మరణానికి
ఈరోజు దళితులు కానీ మాదిగా మిగతా సోదరులు కానీ బయటికి రాకపోవటం, ఈ దళిత కుహనా మేధావులందరూ ఇప్పుడు ఎవరి సంఖ పంచదార వేసుకొని నాగుతున్నారు. అసలు దాని గురించి కాదు, అసలు ఏ వీడియో చూసి మీరు ఎలా కన్ఫర్మ్ చేస్తారు అంటున్నాడుగా. మరి ఇదే అంబటి రాంబాబు గాని, మన కారుమూరి వెంకటరెడ్డి గాని, కేఎస్ ప్రసాద్ గాని, వైసీపీ నాయకులు అందరూ చెబుతుంది ఇదే మాట కదా. ఏఐ వీడియో అది, ఏఐ ద్వారా జనరేషన్ చేసిన వీడియో అని చెప్పి బల్ల గుద్దుతున్నారు కదా. మరి దానికి ఏం చెబుతారు? మరి ఆ మాటకి నిజంగా అంత దమ్ముంటే జగన్మోహన్ రెడ్డి కానీ, జగన్మోహన్ రెడ్డి లాయర్లు కానీ, ఈ ఎదవ సజ్జల రాగులో జోనలో ఈ సజ్జలగాడు కానీ కోర్టుకు చెప్పండి ఈ మాట, ఏ వీడియో అని జడ్జి గారికి చెప్పండి రా. మీకు చెప్తాడు, ఆయన చెప్తాడు సమాధానం, మేము చెప్తాం కాదు. అయినా 100 మందికి పర్మిషన్ ఇస్తే వేల మందిని వేసుకొని రోడ్డు మీద రోడ్డు షో చేసుకుంటూ, అందరికీ కరచాలనాలు చేసుకుంటూ, అందరినీ పరామర్శించుకుంటూ, టాటాలు చెప్పుకుంటూ, ముద్దులు గాల్లో విసురుతూ, టైం అయింది తొందరగా వెళ్ళాలి. టైం ఎందుకు అయిందని ఆ రోజు ఆ వీడియో ఎందుకు బయటకు వచ్చిందంటే, టైం అవుతుందని, ఇక పోలీసులు వచ్చే టైం అయిందని నన్ను బొక్కలో వేస్తారు, ముందే నుంచి బయటికి వెళ్ళిపోదామని ప్రయత్నం చేస్తున్నాడు ఆ జగన్మోహన్ రెడ్డి. పోతే మీ పాపాలు మళ్ళీ చెప్తున్నా, మీ పాపాలన్నీ పండిని. ఏదో అంటారు, నంగనాచి చీర కడితే నడి బజార్లో ఊడిందంట, అట్లా ఉంది మీరు చెప్పే ముచ్చట్లు. ఇక అంబటి రాంబాబు సంగతి, అంబటి ఒక్క విషయంలో మాత్రం నేను నీకు ఓటేస్తానబ్బాయి. ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తప్పు చేశామని సిగ్గుపడి ఏ ఒక్క నాయకుడు బయటికి రాకపోయినా ఆ సిగ్గు కూడా వదిలేసి, సిగ్గు మానవ లజ్జ లేకుండా ప్రజల్లోకి వచ్చి నువ్వు ఏదో ఒకటి సొల్లు కూతలకు వస్తున్నందుకు ఈ అంబటి రాంబాబుని నేను ఆ విషయంలో మాత్రం ఒప్పుకుంటానయ్యా. ఏదో విషయంలో ఒప్పుకోవాలి కదా. మరి ఖచ్చితంగా ఇది చేసిన వాళ్ళు ఈదికి పెద్దని, రోజు చేసిన వాళ్ళు రోడ్డుకు పెద్దని ఈయన సంగతి తెలిసి ఈయన్ని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి మా మీద ఉసిగొల్పటం, ఆయన ఏదో ఒకటి వాగటం, ఆ వాగి ఆయన తిట్టించుకుంది కాకుండా జగన్మోహన్ రెడ్డిని కూడా జనాలతో తిట్టియటం, ఎట్లా మాట్లాడుతున్నావా సిగ్గు లేకుండా అని. ఇక పోతే రేపు ఎల్లుండో ఇంకో సంఘటన జరిగిద్ది. పారా హుషార్, కూటమి ప్రభుత్వం మేలుకోండి. ఈయన రప్ప నరుకుతా అని హింట్ ఇచ్చాడు. ఖచ్చితంగా ఏదో ప్రోగ్రాం చేస్తున్నాడు. ఇంటెలిజెన్స్ వాళ్ళు జాగ్రత్తగా ఉండండి. పొదిల్లో తొక్కిపడేస్తామన్నాడు, రెంటపాళ్ళల్లో తొక్కిపడేశాడు. అలాగే రెంటపాళ్ళల్లో రప్ప నరుకుతామన్నారు. ఇది తొందరలో ఏదో చేయబోతున్నాడు. కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా మేము ఒక్క మాట చెబుతున్నాం, రప్ప పొట్టేళ్ళని గొడ్డలు పెట్టి నరకాలంటే మీకు చాలా సమయం పట్టిద్దేమో. చిన్న కత్తి ఒకటి తీసుకొని సప్పా అని చెప్పి కోడి మెళ్ళ తెంపినట్టు తెంపుతారు తెలుగుదేశం కార్యకర్తలు. వాళ్ళ జోలికి కనుక మీరు వస్తే అని ఈ సందర్భంగా మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. అంటే ఇప్పుడు మీరు చెప్పిన తర్వాత నాకు ఒక క్వశ్చన్ రేజ్ అవుతుందండి. పొదిలి పర్యటన ఎవడైనా రాని తొక్కిపడేస్తామన్నారు, ఇక్కడ నిరూపితమైందని మీరు మాట్లాడుతున్నారు. రెంటపాళ్లలో రప్ప నరుగుతామన్నారు, దాన్ని జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ చేశారు. అంటే రేపు 3వ తారీఖు నెల్లూరు పర్యటనలో ఏదైనా జరగబోతుంది అనుకోవచ్చు అంటారా? ఖచ్చితంగా నెల్లూరు జిల్లాలో ఎక్కడ ఏది జరిగినా కూడా జగన్ ని బైండ్ ఓవర్ చేయాలి. జగన్ పక్కన వచ్చిన ఆయన అనుయాయుల్ని కూడా ముందుగానే బైండ్ ఓవర్ చేయాలి. అప్పుడే పోలీసు వారికి మంచి ఇన్ఫర్మేషన్ దొరికిద్ది. లేకపోతే వాళ్ళు తెగిడ్చిన వాళ్ళు, వాళ్ళకి తెడ్డేలింగం ఏదైనా సరే అటువంటి వాళ్ళకి కర్రు కాల్చి వాత పెట్టాల్సిన సమయం దగ్గరకు వచ్చింది. ఆల్రెడీ ఒక్కసారి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు పెట్టారు, 11 సీట్లు ఇచ్చారు. నువ్వు 11 సీట్లు ఉంచుకొని నువ్వు ఇంత పెట్టిపోతున్నావంటే 164 సీట్లోళ్ళు ఒక్కసారి కళ్ళు తెరిచి గుడ్లూరిమి చూస్తే ఏమవుతావు జగన్మోహన్ రెడ్డి? ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఇప్పటికే ఉమ్మొస్తే కొట్టుకొని పోయావు, మర్చిపోవాకు. ఇది నీకు హెచ్చరిక. చివరిగా ఒక ప్రశ్న. తన సొంత బంధువు అయిన చెవిరెడ్డి
అరెస్ట్ అయితే అక్కడికి వెళ్లకుండా కాకాని గోవర్ధన్ రెడ్డి దగ్గరికి ఎందుకు వెళ్తున్నారు అనుకోవచ్చు అంటారు? అంటే ముందు వరుస క్రమంలో ఈయన ఉన్నారని వెళ్తున్నారు అనుకోవచ్చు అంటారా? ఇది భలే దొరికింది ఆ ఛాన్స్ ఇది. ఇప్పుడు కనుక చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దగ్గరికి వెళ్తే లిక్కర కుంభకోణంలో తోస్తారు అన్నాయన మొక్కలోకి. జగన్మాయ జైలు మాయ అవుతావు నువ్వు, జగన్మాయ ఈ జైలు మాయ అవుతావు అని తెలిసి కాకాని గోవర్ధన్ రెడ్డి దగ్గరికి వెళ్ళావు. కాకాని గోవర్ధన్ రెడ్డి చేసిన కుంభకోణం ఆయన వ్యక్తిగతం. చెవిరెడ్డి గారికి ఇచ్చిన డబ్బులు నీ ముళ్ళలో వెళ్ళి తాడేపల్లి ప్యాలెస్ కి పక్కనే ఒక అపార్ట్మెంట్ అద్దెగా తీసుకొని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఆ అపార్ట్మెంట్ నుంచే డబ్బులన్నీ వెళ్ళినాయి అని వీడియోల ద్వారా వాళ్ళ యొక్క సెల్ ఫోన్ల ఆధారంగా కానీ, లేకపోతే వాట్సాప్ల ఆధారంగా కానీ, లేకపోతే గూగుల్ టేక్అవుట్లో కానీ ప్రతి దాంట్లో కూడా పక్కా సమాచారం ఈరోజు సిట్ దగ్గర ఉంది. అందుకనే అన్నిటికీ బుకాయిచ్చే చెవిరెడ్డి కూడా చెవులకు మాత్రమే పనిచెప్పి నోరు మూసుకొని తిరుగుతున్నాడని చెప్పడం జరిగింది. ఇది సిట్టోళ్ళు బయట పెట్టి న్యాయమూర్తి ఆ విషయాన్ని నిర్ధారించుకున్నాడు కాబట్టి భయపడి జగన్మోహన్ రెడ్డి చెవిరెడ్డి దగ్గరికి వెళ్తల్లా. కాబట్టి కాకాని గోవర్ధన్ రెడ్డి ఎక్కడి దాకా ఎందుకయ్యా? ఈ రోజు లోపల ఉన్నందరూ కూడా దొంగ రెడ్లు. పాపం వాళ్ళ చేత నిజాయితీ గల నిజమైన రెడ్లంతా మోసపోయారు. ఎందుకంటే రెడ్లు అంటే దానం చేసేటమే కానీ ₹1 ఇచ్చేవాళ్లే కానీ దొబ్బేవాళ్ళు కాదు. వీళ్ళంతా కల్తీ రెడ్లు, నిజమైన రెడ్లు కాదని నేను ప్రగాఢంగా నమ్మకంగా చెప్తున్నాను.